సజీవ స్వరము యేసుని స్వరము ఆ దైవ స్వరము. కృప మనందరినీ క్షేమంగా భద్రపరిచి ప్రభువు మనల్ని కోరుకున్న విధంగా ఆయన ఆత్మ మనలో ఉండి మనలను సిద్ధం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనం చాలా కీలకమైనటువంటి సందేశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మీ మైండ్స్ని వాక్యం మీద కేంద్రీకృతం చేసి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీకు మనం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మరలా చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారములను కలుగచేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మరి ఒకసారి ఈ మాట నోట్ చేసుకోండి. దృశ్యమైనవి అంటే కనిపించేవి, అనిత్యములు అంటే శాశ్వతం కాదు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రార్థన చేద్దాం. సజీవుడైన తండ్రి, మీ వాక్యమును బట్టి స్తోత్రం. ఈ వాక్యం రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలిగింది. ప్రాణాత్మ దేహాలను డివైడ్ చేయగలిగిన శక్తి ఏ కత్తికి కూడా లేదు, నీ వాక్యానికే ఉంది. అలాంటి శోధించున్నటువంటి, పరీక్షించున్నటువంటి, లోనికి ప్రవేశించున్నటువంటి, చెడును బయటికి తీసుకుని వచ్చున్నటువంటి మీ స్వరం ప్రతి ఒక్కరికి అర్థమగునట్లు, వారిలో గ్రహింపును కలుగ చేయునట్లు, ఆ వాక్యము వారిలో పని చేయునట్లు చక్కగా బోధించి క్రియ జరిగించుమని యేసు ప్రభు వారి ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గత వారం మనం ఒక ప్రాధాన్యమైన విషయాన్ని మనం విన్నాం. బాహ్య పురుషుడు కృషించుచున్న, ఆంతర్య పురుషుడు అభివృద్ధి చెందుతున్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది అని అనడానికి శరీర సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కారణం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిలో శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా దేవుని మీద, పరలోకం మీద, అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టినవాడు భౌతికంగా క్షీణించిన ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఆత్మీయమైన అభివృద్ధి అనడానికి శరీర సంబంధమైనవి కొన్నిసార్లు ఖచ్చితంగా కారణం కాదు అనే విషయాన్ని, దేని మీద మనం ఫోకస్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు ఎందుకు కావాలి, శరీరం కోసమా, ఆత్మ కోసమా, పొందినటువంటి క్రైస్తవులు దేన్ని చూస్తూ బ్రతకాలి అనే విషయాన్ని గత వారం మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు శరీరం కృషించుచున్న, శరీరం బలహీనమవుతూ ఉన్న, శరీరములో మరణార్థకరమైన మార్పులు జరుగుతూ ఉన్న, ఎందుకు ఆ గుండెలో అధైర్యం రాలేదు? ఎందుకు ఆ గుండెలో నీరసం రాలేదు? మనస్సు, ఆత్మ బలహీనపడలేదు. ఆ దృఢత్వం, ఆ ధైర్యం, ఆ అభిషేకం ఎందుకు ఆయనలో అలానే ఉంది అని అంటే ఆయన దృష్టి వేరు. ఆయన దృష్టి వేరు. ఒక మనిషి యొక్క దృష్టిని బట్టే ఆ మనిషి యొక్క
ఆత్మీయ జీవితం కానీ, ఆ మనిషి యొక్క హృదయం కానీ, తన యొక్క ఫీలింగ్స్ కానీ, తన భవిష్యత్తు కానీ డిపెండ్ అయి ఉంటుంది. హౌ యు సీ థింగ్స్, పరిస్థితులను నువ్వు ఎలా చూస్తావు అనేది చాలా ప్రాధాన్యం. పౌలు అనారోగ్యంలో, లేకపోతే శరీరం నీరసించిన దానిలో, సువార్త నిమిత్తం మహాశ్రమలు అనుభవించిన ఎందుకు ఆ గుండెలో ధైర్యం తగ్గలేదు అని అంటే, ఆయన యొక్క దృష్టి శరీర సంబంధమైన వాటి మీద లేదు, ఆయన దృష్టి ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంది. ఇంకా మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైనటువంటి భూలోకం మీద ఆయన దృష్టి లేదు, ఆయన దృష్టి అదృశ్యంగా ప్రస్తుతానికి ఈ బాహ్య నేత్రాలకు కనిపించకుండా అతీతంగా ఉన్నటువంటి అదృశ్య లోకములో రేపు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి వాటి యందు తన దృష్టి నిలిపాడు గనుక, శరీరం ఏం జరిగినా ఇది కొంతకాలమే ఉంటుంది గనుక దీని గురించి ఆయన ఆలోచించకుండా శాశ్వతం ఉండబోయే జీవితాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులు అంటే కడుపు నిండా తినడానికి, ఒంటి నిండా ధరించుకోవడానికి, జేబు నిండా డబ్బులు పెట్టుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి దేవుడు మనకు అవసరం లేదు. నువ్వు కష్టపడితే, నువ్వు ఏ పని చేసుకున్నా నీ కడుపు నువ్వు పోషించుకోగలవు. వై అవర్ గాడ్ ఈజ్ నెససరీ, ఎందుకు దేవుడు కావాలి? ఆ దేవుడు అనే లెక్కలోకి వస్తే యేసుక్రీస్తే ఎందుకు కావాలి? యేసుక్రీస్తు ద్వారా ఏది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వివేచించాలని మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ మేము అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఫోకస్ చేయండి మాటని. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, అంటే ఇన్విజిబుల్, కనిపించని దాన్ని మీద నిదానించి దాన్ని చూసి మేము దాని మీదే మనసుని కేంద్రీకరించాం. ఈయన అంటున్నాడు, నిదానించి దానినే చూస్తున్నాం అని అంటున్నాడు. అందుకు ఏమంటాడంటే, దృశ్యమైనవి అనిత్యములు, కనిపించేవి శాశ్వతమైనవి కాదు, అదృశ్యమైనవి శాశ్వతాలు. కాబట్టి శాశ్వతమైన దాని కోసమే నేను అడుగులు ముందుకేస్తున్నాను, శాశ్వతమైన దాని కోసమే పని చేస్తున్నాను, శాశ్వతమైన దాని కోసం దృష్టి ఉంచాను. కాబట్టి ఈ శరీరంలో నాకు ఏ భయం కూడా లేదు. ఇంకొక మాట చెప్పాలంటే, అపోస్తలుడైన పౌలుని సువార్త ప్రకటించినందుకు అతన్ని మెడ నరికి చంపేశారు. చంపబడ్డానికి ధైర్యంగా తలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క చంపేటువంటి ఆ దిమ్మ మీద ధైర్యంగా తలను పెట్టాడు. ఎందుకంటే ఆయన ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయి దేనికోసం ఇన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడో, దేనికోసం తన దృష్టిని ఉంచాడో దానిని స్వతంత్రించుకోబోతున్నాడు. ఆ దేశంలో ప్రవేశించబోతున్నాడు. ఎన్నెన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద సంపాదించుకున్నాడో, సమకూర్చుకున్నాడో వాటి వాస్తవికతని ఆ ఆత్మ అనుభవించబోతుంది. కనుక ధైర్యంగా వెళ్ళి తన తలను నరుకువానికి, కత్తితో చంపువానికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఈరోజు దేవుణ్ణి చూసే ప్రతి ఒక్కరికి, చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ వాక్యాన్ని టీవీలో వింటున్న ప్రతి సేవకులకు, ప్రతి విశ్వాసులకు, దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి నేను నొక్కి చెప్పే విషయం ఏమిటో జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. క్రైస్తవుని దృష్టి అదృశ్యమైన వాటి మీదే ఉండాలి, కానీ దృశ్యమైన వాటి మీద ఉండకూడదు. లెట్ మీ క్లియర్ దిస్ పాయింట్. దృశ్యమైనవేంటి, అదృశ్యమైనవేంటి? దృశ్యమైనవేంటో మనకు అర్థమైతే అదృశ్యమైనవేంటో కూడా మరలా చెప్తాను. దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించేవి, మన కనిపించేటువంటి భూమి, మన కనిపించేటువంటి పంట, మన కనిపించేటువంటి బంగారం,
మన కనిపించేటువంటి ఆహారం, మన కనిపించేటువంటి వసతులు, మన కనిపించేటువంటి సౌకర్యాలు, మన కనిపించేటువంటి లాభాలు, మన కనిపించేటువంటి బట్టలు, మన కనిపించేటువంటి హోదాలు, మన కనిపించేటువంటి ఈ భూమి మీద ఏదైతే నీకు ప్రయోజనంగా, నీ శరీరానికి ఉపయోగంగా, నీ శరీరానికి ఆరోగ్యకరంగా, శరీరము కొరకు మాత్రమే భూమి మీద ఏది నిర్ణయించబడిందో అది దృశ్యమైనది, కనిపించేది. నీ శరీరానికి, కనిపించే ఈ శరీరానికి, ఎగ్జిస్ట్ అయినటువంటి ఈ శరీరానికి ఉపయోగపడేది. ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 2, ఇప్పుడు దృశ్యమైన వాటి గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. ఏమండి, ఇప్పుడు అదృశ్యమైనవి ఏంటి? అపోస్తలుడు పౌలు అంటున్నాడు చాలా కీలకమైన విషయం, మేము ఆ అదృశ్యమైన వాటి యందే, అదృశ్యమైన వాటినే, ఆ మాట చూడండి, అదృశ్యమైన వాటినే నిదానించి సూచుచున్నాము గనుక ఈ క్షణకాలమందుండు ఈ చులకని శ్రమ, మనుషుల్ని బట్టి కలిగిన, అనారోగ్యాన్ని బట్టి కలిగిన, ఆర్థిక స్థితిని బట్టి కలిగిన, లేకపోతే శత్రువులను బట్టి కలిగిన, సాతాన్ని బట్టి కలిగిన, ఏ పరిస్థితులను బట్టి ఏ శ్రమ నీకు కలిగిన, పౌలు అంటాడు ఈ శ్రమ చులకని శ్రమ. ఈ శ్రమ నీ జ్ఞాపకం చేసుకోకుండా, దాన్ని అసలు ఖాతరు చేయకుండా, దాన్ని అసలు దృష్టిలో పెట్టుకోకుండా, దాని విషయంలో ఎందుకు నేను నెగ్లెక్ట్ చేసి దాన్ని పక్కన పడేస్తున్నానంటే, నేను చూసేదాన్ని చూస్తున్నప్పుడు ఈ చిన్నది ఆ గొప్పదాన్ని చూస్తున్నప్పుడు ఈ చిన్నది, ఈ బుడ్డది, ఈ నలుసు లాంటిది అసలు నాకు ప్రస్తుతమే అనిపించట్లేదు, అది అప్రస్తుతం అనిపిస్తుంది నాకు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఎస్, ఈ రోజున దేవుని రాజ్యములో ఉన్నటువంటి పరిపక్వత కలిగిన క్రైస్తవుడు దేన్ని చూడాలి? అదృశ్య లోకాన్ని చూడాలి. అదృశ్య లోకాన్ని చూసి అదృశ్య లోకం కోసం ప్రయాసపడే ప్రతి ఒక్కనికి దృశ్యమైనటువంటి భోగాలు కావచ్చు, దృశ్యమైనటువంటి విలాసాలు కావచ్చు, దృశ్యమైనటువంటి ఆహ్లాదాలు కావచ్చు, దృశ్యమైనటువంటి ఆనందాలు కావచ్చు, బాధ పెట్టేటువంటి శ్రమలు కావచ్చు, కష్టపెట్టేటువంటి నిందలు కావచ్చు, లేకుండా చేసేటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవి ఏవి కూడా ఏమాత్రం నీ ఆత్మని తాకకుండా అవి చాలా చిన్నవిగా, చాలా బలహీనమైనవిగా, వాటిని ఈజీగా దాటి వెళ్ళిపోయేటట్లు తుచ్చమైనవిగా, వాటి చేత ఏమాత్రం నువ్వు ప్రభావితం చేయబడినటువంటి వాడుగా ఎప్పుడుంటుందో తెలుసా? అదృశ్యమైన లోకం మీద నీ మనస్సు పెట్టినప్పుడు. అదృశ్యమైన లోకం మీద నీ దృష్టిని నిలిపి నిదానించి, అదేంటి, అందులో ఏముంది, దాన్ని ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి అనేటువంటి మనసుతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఫోకస్ చేస్తున్నప్పుడు నిశ్చయంగా ఈ భూలోకంలో ఉన్న ఏది కూడా నిన్ను తాకలేదు, అవి నిన్ను చేరలేనంత ఎత్తుకి నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. సరే, అదృశ్యమైనవి ఏంటి? పౌలు చాలా కీలకమైన మాట, 2 మాటలు చెప్తున్నాడు. దృశ్యమైనవి అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యాలు. కంటికి కనిపించేవి శాశ్వతమైనవి కావు, కంటికి కనిపించనిది శాశ్వతమైంది. ఒక ప్రశ్న, కంటికి కనిపించందంటే పౌలుకి కళ్ళున్నాయా లేదా? పౌలుకు కనిపించిందా? పౌలుకి ఈ బాహ్య నేత్రాలకి ఆయన కళ్ళు ఎట్లా పనిచేస్తాయో మన కళ్ళు అట్లాగా పనిచేస్తాయి. మనకెలా కనపడదో ఆయనకు కూడా ఖచ్చితంగా కనపడదు. కనిపించని లోకాన్ని, గోచరం కాని లోకాన్ని శాశ్వతమైంది అని ఎట్లా తెలుసుకున్నాడు? శాశ్వతమైంది అని
ఎలా చెప్పగలుగుతున్నాడు? అంత దృఢంగా, అంత ధైర్యంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన కంటితో చూడని దాన్ని, తన చేతితో తాకని దాన్ని, తన మనసుతో గ్రహించని దాన్ని, దృశ్యం కాని దాన్ని ఎలా శాశ్వతమైందని చెప్పగలుగుతున్నాడు? ఎస్, ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తున్నాం. క్రైస్తవునికి 4 కళ్ళున్నాయి. ఒకటి, లోకాన్ని చూడడానికి, దృశ్యమైన వాటిని చూడడానికి ఈ 2 కళ్ళు. అదృశ్య లోకాన్ని చూడడానికి ఆత్మ సంబంధమైన నేత్రాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దృశ్యమైన లోకాన్ని చూడడానికి భౌతికమైనటువంటి 2 కళ్ళు, అదృశ్య లోకాన్ని చూడడానికి ఆత్మ సంబంధమైన నేత్రాలను దేవుడు ఆత్మీయునికి దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు శరీరంలో ఎక్కడుంటాయి? ఆత్మ సంబంధమైన నేత్రం శరీరంలో మీరు కోసి చూస్తే ఎక్కడా మీకు దొరకదు. కానీ ఈ శరీరాన్ని నియంత్రించగలిగిన శక్తి ఆ నేత్రానికి ఉంది. ఆ నేత్రం నీలో ఉండి పనిచేసే నేత్రం కానీ, చూసిన దాన్ని నెరవేర్పు చేసే నేత్రం కానీ, చేతికి తగిలే నేత్రం కాదు, మైక్రోస్కోప్కి దొరికేటువంటి నేత్రం అంతకంటే కాదు. ఈ నేత్రం పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడి బాప్తిసం పొంది దేవుని వాక్యాన్ని చదువుతూ, వాక్యం చెప్పిన విధంగా జీవితాన్ని మార్చుకొని, పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మను జీవితంలో పొందుకొని, ఆత్మకు అధికారాన్ని ఇచ్చి ఆత్మతో నడవాలి అనుకున్నటువంటి మనస్సు కలిగిన వానికి ఇవ్వబడేటువంటి కళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వబడే కళ్ళు. ఈ కళ్ళు ప్రతి దాన్ని వివేచిస్తాయి. ఈ కళ్ళు లోకాన్ని చూడడం మాత్రమే కాదు, మనుషుల్ని చూడటం మాత్రమే కాదు, అంతరంగాన్ని కూడా ఈ కళ్ళు చూస్తాయి, మనస్సుల్ని కూడా ఈ కళ్ళు చూస్తాయి. ఈ కళ్ళు దేవుడు దేన్ని చూడగలుగుతాడో ఈ కళ్ళు చాలా వరకు దాన్ని చూడగలుగుతాయి, దాన్ని గ్రహించగలుగుతాయి, దాన్ని ఆలోచించగలుగుతాయి, దాన్ని జీవితంలో పొందేటట్లుగా నీకు సహకరించి అది వాస్తవం అని నీ బాహ్యపు మనసుకి, నీ ఆంతర్య పురుషునికి ధృవీకరించేటట్టు చేస్తుంది ఈ ఆత్మీయ నేత్ర. అందుకని భక్తుడు ఇలా అన్నాడు, మన మనోనేత్రాలు వెలిగింపబడినందున, దే వర్ ఎన్లైటన్, అవి వెలిగించబడినాయి, అవి కాంతివంతంగా అవి చూడగలుగుతున్నాయి, అవి ప్రతిదాన్ని పరికించగలుగుతున్నాయి. పౌలు అదృశ్య లోకాన్ని ఎట్లా చూశాడు? ఆయన కళ్ళు అంతరంగంలో వెలిగించబడినాయి. ఆ కళ్ళు లేఖన సత్యాలను చూడగలిగాయి. ఈ కళ్ళు తెరవబడిన వాడు సత్యాన్ని చూస్తాడు, పరిపక్వతను చూస్తాడు. ఈ కళ్ళు తెరవబడిన వాడు లోతైన దేవుని మర్మాలను చూస్తాడు. ఈ కళ్ళు తెరవబడిన వాడు దేవుని గుండెలో మనిషి కొరకు దాచబడి ఉన్న మనస్సును, ఆలోచనని చూస్తాడు. ఈ కళ్ళు తెరవబడిన వాడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క వాస్తవికతని స్పష్టంగా చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలుకి ఈ కళ్ళు ఉన్నాయి గనుక ఆత్మీయ లోకాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. సరే, అదృశ్య లోకం అంటే అదృశ్యమైనవి శాశ్వతాలు అన్నాడు కదా. మనకి మరి ఇప్పుడు ఎట్లా అదృశ్యమైన వాటిని ఎట్లా తెలుసుకోవాలి పాస్టర్ గారు? అదృశ్యమైనవి ఉన్నాయని పౌల్లాగా నేను కూడా బ్రతకటానికి హౌ కెన్ ఐ రీడ్ దెమ్? హౌ కెన్ ఐ నో దెమ్? హౌ కెన్ ఐ గెట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్? దాన్ని తెలుసుకోవడానికి, నాలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి ఏమిటది? బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో
అదృశ్యమైనటువంటి కొన్ని విషయాలను గురించి ప్రస్తావించబడింది. ఆత్మీయ నేత్రాలతో వాటిని మనం చూస్తే అదృశ్య లోకంలో అదృశ్య సంబంధమైనవేంటో స్పష్టంగా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోని ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మనము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకట ఆయన ఏమి సిద్ధపరిచాడో. ఏమిటి? ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా వాటిల్ని మనం తెలుసుకోవడానికి, వాటిల్ని చూడడానికి, వాటిని గ్రహించటానికి, వాటిని పొందుకోవడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్, నాట్ బై హ్యూమన్ స్పిరిట్. మనుష్యాత్మ ద్వారా దీన్ని తెలుసుకోలేడు. మనుష్యాత్మ ద్వారా చంద్రమండలాన్ని తెలుసుకుంటాడేమో, మనుష్యాత్మ ద్వారా మార్సును తెలుసుకుంటాడేమో, కానీ మనుష్యాత్మ ద్వారా దైవ సంబంధమైన వాటిని ఏమాత్రం తెలుసుకోలేడు. కనుక ఇలాంటిది చెప్తే వానికి వెర్రితనంగా ఉంటది అని అన్నాడు. కాబట్టి ఈ వాక్యం మీలో చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే మీ దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద ఉంటే మీకు అర్థమవుతుంది. మీ దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద పెట్టాలి అనే మనసు మీకున్న దీన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. లేక పోయిన వారం నేను చెప్పినట్లుగా దేవుడు మీ భౌతికమైన వాటి కోసమే మీరు నిర్ణయించబడిన క్రైస్తవులైతే ఈ వాక్యం మీకు ఎట్టి పరిస్థితిలో అర్థం కాదు. కాబట్టి జాగ్రత్త గమనించాలి. దేవుడు తాను ప్రేమించిన వారి కోసం, అంటే నిన్ను నన్ను, నీ కోసం నా కోసం ఆయన ఏమి సిద్ధపరిచాడో ఈ కంటికి కనబడలేదు, కానీ ఆత్మ కంటికి కనబడింది. ఆత్మ ఎవరిలోకి వస్తాడో, ఎవని కళ్ళు తెరుస్తాడో వాడికి మాత్రం స్పష్టంగా కనబడదు. సరే, ఏమిటి ఆ శాశ్వతమైంది, ఏమిటా శాశ్వతమైంది అనే విషయం దగ్గరకు మనకు వస్తే ఫస్ట్ స్టెప్ జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ఏమిటి అదృశ్యమైనవి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున
మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అదృశ్యమైనవి ఏంటి? నెంబర్ 1, అదృశ్యమైనవి కంటికి కనబడనిది, టెలిస్కోప్ కనబడనిది, బైనాక్యులర్ కనబడనిది, ఎవడు ఎన్ని రాకెట్లు వేసుకొని పైకి వెళ్ళినా కనిపించని ఒక లోకం ఉంది. ఆ లోకం ఏమిటంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడట ఏమున్నాయట? నా తండ్రి ఇంట అనేక నివాసాలు. ప్లీజ్ జాగ్రత్తగా ఆలకించండి. నా తండ్రి ఇంట్లో, నా తండ్రి పట్టణంలో అనేక నివాసాలు. నివాసం దేనికోసం? భూమి మీద చిన్న పిచ్చుక దగ్గర నుండి మనిషి వరకు వారి వారి స్థాయిలో ఏదో ఒక గూడు కట్టుకుంటారు. ఈ శరీరానికి ఏదో ఒక గూడు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, మన ఆర్థిక స్థితులను బట్టి. ప్రతి పక్షి, ప్రతి జంతువు కూడా ఏదో ఒక గూడు ఉంటుంది. ఒక్క నిమిషం. చనిపోయిన తర్వాత ఆత్మగా పరలోకంలో ప్రవేశించే నీకు ఒక ఇల్లు అవసరం అనేది నువ్వు గుర్తించావా? నెంబర్ 1, శరీరానికి ఇల్లే కాదు. ఈరోజు నువ్వు తాటాకిల్లు కొన్నా, లేకపోతే రేకులింట్లో ఉన్నా, లేకపోతే స్లాబ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, భవంతిలో ఉన్నా, గొప్ప రాజదర్బార్లో నువ్వు ఉన్నా, ఆ ఇల్లు లేకపోతే ఆ ఇంటిని కొంతకాలం తర్వాత నువ్వు ఖచ్చితంగా వదిలేయాలి. లేకపోతే ఆ ఇల్లే ముసల్దై కూలిపోద్ది. అయితే నీ శరీరానికి ఒక ఇల్లు కావాలే, అలాగే నీ ఆత్మకు కూడా ఒక ఇల్లు కావాలి. యువర్ స్పిరిట్ నీడ్ ఏ హౌస్. ఆ ఇల్లు ఇటుకలతో కట్టేది కాదు, సిమెంట్తో కట్టే దాంట్లో దానికి భద్రత లేదు. సిమెంట్తో కట్టే ఇంట్లో, బ్రిక్స్తో కట్టే ఇంట్లో, స్లాబ్స్తో కట్టే ఇంట్లో ఆ ఆత్మ నివాసం చేయదు. ఈ బాడీకి ఎలాంటి ఇళ్ళు అవసరమో భూమి మీద మీకు కనిపిస్తున్నాయి, మీకు తెలుసు. కానీ ఈ ఆత్మకి ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లే యేసుప్రభువు వారు చెప్తారు, అనేక నివాసాలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నేను ఒకసారి ఆలోచించాను, ఇవి కట్టబడిన ఇళ్ళ, కట్టేసిన ఇళ్ళ, కట్టిన ఇళ్ళ, కట్టబోయే ఇళ్ళ? కట్టబోయే ఇళ్ళు కాదు ఇవి, ఆల్రెడీ ఉన్నాయి కట్టేసిన ఇళ్ళు. ఎవరిల్లు? పరలోకంలో ఒక కాలనీ ఉందంటండి. పరలోకంలో చాలా ఇళ్ళు ఉన్నాయంట.